తణుకు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆయన స్వయంగా మోటార్ సైకిల్ మీద పట్టణంలో పర్యటించారు. ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తణుకుపట్నంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన తణుకుపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటేనని ఈరోజు ప్రజల్ని తణుకుపట్నాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి చెత్తని కూడా ఒక ప్రాపర్ ప్లేసెస్ ఏదైతే ఉన్నా అక్కడే వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనకున్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తణుకుపట్నంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా